సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు ఘనంగా బోనాల జాతర జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 2 రోజుల పాటు జరగనున్న జాతరలో రేపు బోనాలు, ఎల్లుండి అమ్మవారి రంగం, భవిష్యవాణి కార్యక్రమం ఉంటుందని తెలిపారు పండితులు వేదాంత శర్మ. రేపు ఉదయం 4:10 బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామంటున్న వేదాంత శర్మతో కల్పన ఫేస్ టు ఫేస్. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధమైంది. బోనాల జాతరకు సంబంధించి చరిత్ర ఏంటో తెలుసుకుందాం. మరి మనతో పాటు శ్రీ విద్యా మంత్రవాదులు వేణుమాధవ శర్మ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. పండితులు గారు, రేపటికి సంబంధించి కావచ్చు, పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉండనున్నాయి, అసలు బోనాల చరిత్ర ఎలా ఉంటుంది ఇక్కడ? సికింద్రాబాదులు లష్కర్ బోనాలుగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఈ మహత్తరమైనటువంటి తెలంగాణ ప్రాంతీయ పండగలో ఇంత వైభవం ఏ విధంగా వచ్చింది? దీనికి కారణం ఏమిటి? ఆలయంలోకి ప్రవేశిస్తూనే, ఆలయ మాడవీధుల్లోకి ప్రవేశిస్తూనే విచిత్రమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి తేజస్సు. ఎక్కడో అమ్మవారు మనల్ని చూస్తోంది, జగన్మాత మనల్ని ఆశీర్వదిస్తోంది, మనతో పాటు ఉంది అనేటువంటి ఆలోచన కలిగేటువంటి ఇంత చక్కటి పండగ 15 రోజులుగా ఆషాఢం ప్రవేశిస్తూనే మొదటి ఆదివారం నాడు అమ్మవారిని ఘటస్వరూపిణిగా అమ్మని తీసుకువస్తారు. ఆ విధంగా వచ్చినటువంటి ఆడగిడ్డగా భావన చేసి ఉజ్జయిని నుంచి వచ్చి ఇక్కడ స్థాపించబడినటువంటి జగన్మాత మహాకాళి అమ్మవారు 15 రోజులు కూడా గ్రామ సంచారం చేసి 15వ రోజు తెల్లవారుజామున నగర పెద్దలు, ముత్తైదువులు, భక్తులు అందరి సమక్షంలో వందలు వేలు లక్షల మంది భక్తులందరూ కూడా వీక్షిస్తుండగా అమ్మవారి ద్వారాలు తెరుచుకొనుకొని మహామంగళహారతి కన్నుల కండుగగా అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చేటువంటి సమయంలో అమ్మవారి ఆలయానికి మొట్టమొదటి గోణం స్వర్ణమయమైనటువంటి గోణం ఒక విశేషమైనటువంటి వ్యక్తికి, ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తికి మేళతాళాలతో అమ్మవారి ద్వారం నుంచి ఎదుర్కొని వచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. సాయంత్రం వేళ, ఆదివారం సాయంత్రం పలహారపు గండ్లతో, ఈనాడు వెండి బంగారంతో చేయబడినటువంటి పలహారపు గళ్ళు అమ్మవారి మూర్తిని కూర్చోబెట్టి ధూపం కొగలు వేస్తూ పోతరాజుల విన్యాసాలతో, మేళతాళాలతో 7 అక్క చెల్లెళ్ళ తమ్ముడైనటువంటి పోతరాజు నాట్యం చేసుకుంటూ అమ్మవారి ముందుకొచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ పలహారాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించి ఎంతో వేడుకగా ఇళ్లకు వెళ్ళిపోతూ ఉంటారు. మర్నాడు తెల్లవారుజామున 16వ రోజు దివ్యవాణిని అమ్మవారు తెలియచేస్తుంది కాబట్టి ఇదే భవిష్యత్తు వాణిగా భావించి భక్తులందరూ ఇదివరకు రోజుల్లో తెల్లవారుజామున భవిష్యవాణి ఎప్పుడు చెబుతుందా అనేటువంటి ఒక చక్కటి ఆసక్తతో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆనాడు మీడియాలు కానీ, ఈ సెల్ ఫోన్లు కానీ, ఇతరములైనటువంటి ఈ యొక్క మాధ్యమాన్ని తెలియజేసేటువంటి వస్తువులు లేని రోజుల్లో ఇక్కడ గొప్ప విశేషం ఏమిటి అంటే, జోగిని స్వరూపంపైకి అమ్మవారు ఆవహించి ఎప్పుడైతే భవిష్యవాణిని తెలియజేస్తూ ఆ రంగంలో అమ్మవారు తన యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తుందో ఆ సమయంలో చక్కటి కూలవాన కురిసేది. ఇది ఈ తెలంగాణ ప్రాంతీయులందరికీ కూడా తెలియజేసేటువంటి లక్షణం ఏమిటంటే, ఓహో అమ్మవారు భవిష్యవాణిని తెలియచేస్తోంది అంటే
అమ్మవారు వచ్చింది, అందరినీ ఆశీర్వదించింది అని తెలుసుకునేవారు. అమ్మవారు భవిష్యవాణి చెప్పడం అయిపోయిన తర్వాత ఘట స్వరూపిణి అయి ఏనుగునెక్కి అత్తవారింటికి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ ఆచారం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమ్మవారి బోనాల జాతరలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి బోనం అంటేనే భోజనం నైవేద్యం అని చెప్తూ ఉంటారు. ఒకప్పుడు చూసుకున్నట్టయితే అమ్మవారికి కుండలో నైవేద్యం తీసుకొచ్చి బోనం సమర్పించేవారు. రాను రాను కాలం మారుతూ వస్తున్న కొద్దీ ఆ కుండ దగ్గర నుంచి కూడా స్టీల్ బిందె కావచ్చు, బంగారు బోనం కావచ్చు, ఇట్లా మారుతూ వస్తూ ఉంది. అమ్మవారికి కుండలో నైవేద్యం సమర్పిస్తే మంచిదా, లేదంటే కాలం మారుతున్న కొద్దీ మారుతున్న మన కాలంతో వాళ్ళు తీసుకొచ్చే పద్ధతులు ఎలా ఉంటాయి? ఎవరు బంగారు గోణాలని తీసుకురావడం, దాని మీద ఒక అనవసరమైనటువంటి క్రియలాకొన విధంగా పరిగణించేటువంటి విధంగా మాట్లాడడం, అమ్మవారు ఎవరికి భోగాన్ని ఏ విధంగా కలికింకొచ్చేసిందో ఆ విధంగా వారి యొక్క స్తోమతని కట్టి చక్కగా గోనం తీసుకురావడంలో తక్కువేమీ లేదు అనేది నా ఉద్దేశం. బంగారు గోనం తేవచ్చు, ఇత్తడి గోనం తీసుకురావచ్చు, వెండి గోనం తీసుకురావచ్చు. అయితే అందరినీ కలుపుతూ అందరూ కూడా తేగలిగినటువంటి మట్టి కుండలో గోనాలు కొలహారం చేసుకొని దాన్ని గోనంగా అలంకారం చేసుకొని తీసుకురావడంలో తక్కువేమీ లేదు అనేది నేను తెలియజేస్తున్నటువంటి విషయం. దాదాపు 2 రోజుల పాటు అంటే ఆదివారం బోనాలు, సోమవారం అమ్మవారికి సంబంధించి కూడా రంగం కార్యక్రమం ఉండబోతా ఉంది. ఈ రెండింటికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున 1,00,000 మంది వచ్చి కూడా అమ్మవారి బోనాల జాతర రంగం భవిష్యవాణి కార్యక్రమంలో అయితే పాల్పంచుకొని ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.